ఫ్రెండ్స్, మోడీ సంచలన ప్రకటన. దీనిని తింటే చనిపోతారు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, కాలేయ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అవలంబించి ఊబగాయంతో పోరాడడానికి కోరారు. అయితే చిన్న చిన్న మార్పులతోనే ప్రాణాంతక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చన్నారు. ముఖ్యంగా వంట నూనె వాడకాన్ని తగ్గించడం, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గణనీయమైన మార్పులు తీసుకొస్తాయని ఆయన సూచించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఎక్స్ వేదికగా చేసిన పోస్టుకు స్పందిస్తూ మోదీ ఇలా అన్నారు. ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఆరోగ్యకర జీవన శైలి, ఆలోచనాత్మక ఆహారం కోసం పిలుపునిచ్చే సందర్భంగా గుర్తించడం ప్రశంసనీయమన్నారు. నూనె వాడకాన్ని తగ్గించడం వంటి చిన్న చర్యలు పెద్ద మార్పులు తెస్తాయి. ఊబకాయం గురించి అవగాహన కల్పిస్తూ ఆరోగ్యవంతమైన భారతాన్ని కలిసి నిర్మిద్దాం అని మోదీ అన్నారు. ఇంతకు ముందు నడ్డా తన ఎక్స్ పోస్ట్‌లో ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా వంట నూనె వాడకాన్ని కనీసం 10% తగ్గించి ఆరోగ్య జీవనమైన అవలంబించాలని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆహారాన్ని ఔషధం భావిస్తే చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి అని పేర్కొన్నారు. మోదీ పిలుపునకు స్పందిస్తూ ఊబకాయం, దాని ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి కృషి చేయాలని నడ్డా తెలిపారు. చూసారు కదా! ఈ విధంగా అయితే వంట నూనెలు తింటే చనిపోతారు ఊబకాయంతో అని చెప్పేసి ఒక ఇండైరెక్ట్‌గా అయితే చెప్పడం జరిగింది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.